విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 34. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నీకోసం సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంది చెయ్యి. హాల్లో ఉన్న టీవీ ఆన్ చెయ్యి. ఆ సర్ప్రైజ్ ఏంటో అర్థమవుతుంది. లెట్స్ ఎంజాయ్ అని రాక్షసంగా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాహుల్. వాట్స్ గోయింగ్ ఆన్ చెయ్యి? టీవీలో సర్ప్రైజ్ అంటాడేంటి? మనం వచ్చేలోగా వీడెలా ఎస్కేప్ అయ్యాడు? డోంట్ నో, బట్ వాడేదో ప్లాన్ చేశాడని మాత్రం చెప్పగలను. లెట్స్ సీ అంటూ రుద్ర వైపు చూస్తూ టీవీ స్విచ్ ఆన్ చేసి రిమోట్ ఎక్కడుందో వెతికి ఆన్ చేసిన జైతో పాటు అందరూ కూడా అది చూసి నో అంటూ షాకింగ్గా చూస్తూ వెంటనే వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటారు. గౌతమ్ మాత్రం ఒంట్లో శక్తి లేనట్టు కిందకి జారిపోయి మోకాల మీద కూర్చుంటాడు. తన కళ్ళ నుండి నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. కాసేపటికి జై చేతిలోని మొబైల్ రింగ్ అవ్వగానే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న నెంబర్ని చూసి వెంటనే లిఫ్ట్ చేసిన జై, యూ బాస్టర్, అసలు నువ్వు మనిషివేనా? నిన్ను ఇక్కడికిక్కడే చంపేయాలనిపిస్తుందిరా. ఒక అమ్మాయిని అలా ఎలా చేశావు అంటూ కోపంగా అరుస్తాడు. అరే అరుస్తావేంటి జై? నేనిచ్చిన సర్ప్రైజ్ చూసి థ్యాంక్స్ చెప్తావనుకుంటే ఇలా అరవడం అస్సలు బాలేదు. రాహుల్, సౌండ్ పెంచకు జయధీర్ వర్మ. ఇప్పుడు నేను చెప్పాలి, నువ్వు నేను చెప్పింది వినాలి. ఇంతకు మించి నీకింకో ఆప్షన్ లేదు. నేను చెప్పింది వినకపోయినా, చెప్పినట్టు చెయ్యకపోయినా, అండ్ నీ అతి తెలివి చూపించిన రితికాతో ఇంటిమేట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి అన్నీ మోసుకొని చెప్పింది విని ఇక్కడితో నీ సర్చింగ్ బంద్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి. అదర్వైజ్ చెప్పింది గుర్తుంది కదా? ఇప్పటి వరకు దాన్ని న్యూడ్గా నేను నా ఫ్రెండ్స్ మాత్రమే చూసాము. నువ్వు నా మాట వినకపోతే దాన్ని ప్రపంచం మొత్తం చూస్తారు. బీ కేర్ఫుల్ అని నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తాడు. అని కోపంగా అరుస్తూ అక్కడున్న టీపాయి ఫిష్ అక్వేరియంను చేత్తో పగలగొడుతూ తన చేతికి గాయం చేసుకుని చేతిలోని మొబైల్ కూడా నేల మీదకి కొట్టబోతాడు. రుద్ర జై చేతిని పట్టుకుని అడ్డుకుంటూ, జై స్టాప్ ఇట్. ఇప్పుడు మన దగ్గరున్న ఒకే ఒక్క ప్రూఫ్ ఈ మొబైల్ నెంబరు. దీన్ని కోపంతో పగలగొట్టి ఉన్న ప్రూఫ్ని కూడా దూరం చేయకు. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. రుద్ర మాటలకి జై అసహనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని సిగరెట్ తాగుతూ, నా వల్ల ఒక అమ్మాయి మృగం చేతికి చిక్కింది. తనను సేవ్ చేయకపోతే నేను బ్రతికున్నా లేనట్టే. మాదేశ్ మాత్రమే మనకున్న శత్రువు అనుకున్నాను, కానీ వీడు ఇంత డేంజర్ అని కానీ ఇలా దెబ్బ కొడతాడని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చేసైనా సరే రితికాను సేవ్ చేయాలి అని అందరి వైపు చూసి చెప్తూ తనకి తెలిసిన కమిషనర్కి కాల్ చేసి రాహుల్ మాట్లాడిన నెంబర్ చెప్తూ, ఈ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు 10 minutesలో తెలియాలి అంటూ కాల్ కట్ చేస్తాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత కమిషనర్ దగ్గర నుండి కాల్ రావడంతో లేట్ చేయకుండా లిఫ్ట్ చేసిన జై కమిషనర్ చెప్పింది విని షాక్ అవుతూ, వాట్, ఆ కాల్ ముంబై నుండి వచ్చిందా? ఆర్ యూ ష్యూర్ అంటూ విసుగ్గా అడుగుతాడు. ఎస్ సార్, నేను 2 times చెక్ చేశాను. అది ముంబైలోని కొలాబా నుండి వచ్చిన కాల్. ఎనీ ప్రాబ్లం సార్? నథింగ్, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసిన జై ఏదో ఆలోచిస్తూ నిల్చుకొని ఉంటాడు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి జై? కమాన్ మూవ్, వీ హ్యావ్ టు మూవ్. మనం ఎలా అయినా రితికాను సేవ్ చేయాలి అని చెప్పి, వై ఆర్ యూ సో కామ్? మహదీర్ వాయిస్కి తల తిప్పిన జై ఆయన వైపు చూస్తూ, మామయ్య వాడు ఏదో చేస్తున్నాడు, దర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. జై, నేను టికెట్స్ ముంబైకి బుక్ చేస్తున్నాను. ఇంకో 2 hours మనకి ఫ్లైట్ ఉంది. ఎంత రిస్క్ అయినా సరే మనం రితికాను తీసుకుని హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం అని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తూ చెప్తాడు అమర్. యూ ఫూల్, బ్రెయిన్ వర్క్ అవుతుందా నీకు? మనం హాస్పిటల్ నుండి ఇక్కడికి రావడానికి పట్టిన టైం 17 minutes. ఈలోగా వాడు ఫ్లైట్లో వెళ్ళిన ముంబై కాదు కదా, ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అవ్వలేడు. వాడు కావాలని టెక్నాలజీ యూజ్ చేస్తూ మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అంటూ కోపంగా అరుస్తాడు. జై చెప్పేదాకా ఈ పాయింట్ ఆలోచించని అందరూ, హో గాడ్, నిజమే కదూ, ఇదంతా వాడు ప్లాన్తోనే చేస్తున్నాడు అని తల పట్టుకుని ఆలోచిస్తూ, ఇంత టెన్షన్లో కూడా జై ఎంత షార్ప్గా ఆలోచించాడా అని జై ఇంటెలిజెన్స్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. సార్, ఇంత ఆలోచించినా మీరు నా రితికాను సేవ్ చేయలేరా? మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను, ప్లీజ్ సార్, సేవ్ హర్ అంటూ జై కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ అడుగుతాడు గౌతమ్. గౌతమ్, కామ్ డౌన్. ఇప్పుడు మన మనోధైర్యమే మన బలం. డెఫినెట్గా నేను రితికాను సేవ్ చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. స్టే స్ట్రాంగ్, ఓకే అని గౌతమ్ను పైకి లేపి మహదీర్ వైపు చూసి, మామయ్య మీరు రితికాను వీడి దగ్గరికి నర్సులాగా పంపించారు కదా, ఆ ఫ్లాట్ అడ్రస్ తెలుసా మీకు? మహదీర్ కాసేపు ఆలోచించి, తెలుసు జై అనగానే, గుడ్, అక్కడికి వెళ్తే వాడి గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ వాడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న కార్ నెంబర్ తెలిసినా చాలు.
వాణ్ణి పట్టుకోవచ్చు, లెట్స్ మూవ్ అనగానే అందరూ అలర్ట్ అవుతూ కార్ వైపు నడుస్తారు. జై మహదేవ్ చెప్పిన ఫ్లాట్స్ ముందు కార్ ఆపి లోపలికి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళని ఆపేస్తారు. కొత్తగా కనిపిస్తూ ఉన్న జై వాళ్ళని చూసి, ఎవరండి మీరు, ఎవరి కోసం వచ్చారు, మీరు ఎవరి గురించి వచ్చినా ఎవరి ఇంటికి వెళ్తున్నారు రాసి ఇక్కడ మీ పేరు మొబైల్ నెంబర్ రిజిస్టర్లో మీ సైన్ కూడా చేసి వెళ్ళండి. జై వాళ్ళ వైపు చూస్తూ, మీరు ఇక్కడ ఎప్పటి నుండి వర్క్ చేస్తున్నారు అని 2000 నోటు చెరో 5 ఇస్తూ అడుగుతాడు. చేతిలో ఉన్న 10,000 వైపు చూసిన సెక్యూరిటీ గార్డ్స్ వాటిని ఎవరూ చూడకుండా పాకెట్లో పెట్టుకుంటూ, కూర్చోండి సార్ అని చైర్ ఆఫర్ చేస్తారు. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి, నాకు టైం లేదు అని సీరియస్గా వినిపించిన జై వాయిస్కి 3 ఇయర్స్గా ఇక్కడే వర్క్ చేస్తున్నాం సార్ అని చెప్తారు ఇద్దరు. ఓకే, అలా అయితే ఫ్లాట్స్లో ఉన్న అందరితో పరిచయం ముందే ఉంటుంది కదా, రాహుల్ గురించి మీకు తెలిసింది చెప్పండి. రాహుల్ అని కాసేపు ఆలోచిస్తూ, హో ఆ సారా, 603లో ఉంటారు సార్, ఎక్కువ ఎవరితోనూ మాట్లాడరు, ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటారు. సార్ కోసం అమ్మాయిలు అప్పుడప్పుడు ఫ్లాట్కి వస్తూ ఉంటారు. 2-3 సార్లు మాత్రం రాహుల్ సార్ రిలేటివ్ ఎవరో వచ్చారు సార్, ఆయన పేరు అంటూ వెంటనే రిజిస్టర్ ఓపెన్ చేసి వెతుకుతూ, దొరికింది, ఆయన పేరు భరత్. ఈ భరత్ ఎవరో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి గాయస్. తన మొబైల్ నెంబర్ ఉందా? ఉంది సార్ అని సెక్యూరిటీ చెప్పిన నెంబర్ని నోట్ చేసుకుంటాడు అమర్. ఓకే, ఇప్పుడు రాహుల్ ఫ్లాట్లోనే ఉన్నాడా అని అడుగుతూ ఉన్న జై వైపు చూస్తూ, 1 వీక్ నుంచి సార్ ఫ్లాట్కి రావడం లేదు సార్, మేము కాల్ చేస్తూ ఉన్న స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ఫ్లాట్ కీస్ మీతో ఉంటే ఇవ్వండి, జస్ట్ ½ అన్ అవర్, కావాలంటే మీరు కూడా నాతో పాటు రండి, ట్రస్ట్ మీ, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మాతో ఫ్లాట్ కీస్ ఏమీ ఉండవు సార్, అవన్నీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ దగ్గరే ఉంటాయి. ఆయన ప్రజెంట్ ఇక్కడ లేరు, ఇంకో 2 డేస్లో వస్తారు. షట్ అంటూ ఇరిటేట్ అవుతూ, పోనీ రాహుల్ కార్ నెంబర్ తెలిస్తే ప్రజెంట్ ఏ కార్ యూస్ చేస్తున్నారో ఆ కార్ నెంబర్ కావాలి. ఆయనకి చాలా కార్స్ ఉన్నాయి సార్, ఎప్పుడు దేంట్లో వెళ్తాడో మాకు కూడా తెలియదు. జై చిరాగ్గా అక్కడి నుండి కార్ దగ్గరికి వెళ్తూ కోపంగా కార్కి పంచ్ ఇచ్చి, ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అసహనంగా తల వెనక్కి వాల్చి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ రావడంతో విసుగ్గా కాల్ కట్ చేస్తాడు. అయినా కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉంటే, హలో అంటూ కోపంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి జైదీర్, నా గురించి బాగా ఎంక్వైరీ చేస్తూ బాగా అలసిపోయినట్టున్నావు? రాహుల్ వాయిస్కి జై అందరి వైపు చూస్తూ ష్ అంటూ మొబైల్ స్పీకర్లో పెడుతూ సైలెంట్గా ఉంటాడు. వాట్ హ్యాపెన్ జై, నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్న విషయం నాకెలా తెలిసింది అని షాక్ అవుతున్నావా, లేక నీ నెంబర్ నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నావా? నీకు నా గురించి, నా నెట్వర్క్ గురించి ఐడియా కూడా ఉండుండదు జై. ఇక్కడే ఉండి అక్కడ ఏం జరుగుతుందో కూడా నేను గెస్ చేయగలను. ఏంటి, నమ్మడం లేదా? సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నువ్వు నా కోసం ఇలా పిచ్చి కుక్కలాగా ఇలా తిరుగుతూ ఉంటే నీ పెళ్ళామంటి చెల్లెళ్ళు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు. బై వై, నీ పెళ్ళం సారీలో పిచ్చ హాట్గా ఉంది, మెయిన్లీ ఆ నడుము, అబ్బో తెల్లగా పాలరాతి శిల్పంలా ఉందనుకో. రేయ్, నిజంగా నువ్వు నీ అమ్మ అబ్బలకే చక్కగా పుట్టుంటే నా ముందుకు వచ్చి నిల్చుకొని మాట్లాడు. ఆడపిల్లని అడ్డు పెట్టుకొని మాట్లాడే సన్నాసి, నీకు నిజంగా దమ్ముంటే నా ముందుకి రారా వెద్దవ్వా. అమ్మా! రితికా వాయిస్కి జై రే నీ అబ్బా అని అరుస్తూ ఉంటే, నీ నుండి ఇంకొక మాట వచ్చినా ఇప్పుడు సిగరెట్తో దీని భుజం దగ్గర కాల్చాను, ఇంకొక మాట నువ్వు మాట్లాడినా దీని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కాలుస్తాను. అనవసరంగా నువ్వు రెచ్చగొట్టకు. నా గురించి నీ ఏదవ ఎంక్వైరీలు చేయడం ఆపి ఇక్కడ నుండి దొబ్బై. నువ్వు ఇంకొక చోట నా గురించి ఎంక్వైరీ చేసినా చెప్పా కదా, దీని న్యూడ్ వీడియోస్తో సోషల్ మీడియాలో హల్చర్ చేస్తాను. పోలీసులకి చెప్పినా నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయ్యినా ఇక ఇది మీ దగ్గరికి వచ్చేది శవంగానే, గుర్తుపెట్టుకో అంటూ కాల్ కట్ చేస్తాడు. దాంతో జై కోపంగా తన చేతిలోని మొబైల్ విసిరికొట్టి కార్ మిర్రర్ను చేతితో పగలగొట్టి తన చేతికి గాయం చేసుకుంటాడు. గాడ్, జై నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు గాయస్? గెస్ట్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అలా కాసేపు వెయిట్ చేస్తూ ఉండండి, మీకు ఇంకో ఎపిసోడ్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.